ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కాము అతి పెద్ద స్కాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్ర లిక్కర్ స్కామ్తో పోలిస్తే 0.1% కూడా ఉండదు. అంత పెద్ద లిక్కర్ స్కామ్. గట్టిగా ఆంధ్రాలో ఒక నెల రోజులు వచ్చినటువంటి ఆదాయం అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తంతో సమానం. అంత భారీ లిక్కర్ స్కామ్ ఇక్కడ జరిగింది. మరి దీనికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా వెనకుండి మొత్తాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ అయినటువంటి వాసుదేవరెడ్డి. ఆల్రెడీ ఎన్నికల సంఘం గతంలోనే వేటు వేసింది. వేటు వేసిన తర్వాత ఎప్పుడైతే జూన్ 4న ఫలితాలు వచ్చాయో, ఫలితాల తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోవడంతో బేవరేజెస్ కార్పొరేషన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు ఏదైతే కంప్యూటర్లు కానివ్వండి, హార్డ్ డిస్కులు కానివ్వండి, వాటన్నిటినీ దొంగతనం చేసి అధికారిక వాహనంలో హైదరాబాదు తరలించాడు. దీని మీద సిఐడికి అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఉంటున్నటువంటి వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తే అసలు విషయంతో పాటు ఆయన కొన్నటువంటి బంగారానికి సంబంధించి గతంలో 6 కేజీల బంగారం కొన్నట్టుగా రిసిప్ట్లు దొరికాయని చెప్పి కోర్టుకి సిఐడి అధికారులు చెప్పారు. ఎందుకంటే ఈయన ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరదు. లిక్కర్ స్కామ్లో అతి పెద్ద వ్యక్తి ఈయన ఇంట్లో మాకు ఇతర ఆధారాలతో పాటు 6 కేజీల బంగారం కొనుగోలు చేసినట్టుగా కొన్ని రిసిప్ట్స్ కూడా దొరికాయి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలి. ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, ఆధారాలను డిస్ట్రాయ్ చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి, ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి సిఐడి వాదిస్తే సిఐడి వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. కాబట్టి వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తాజాగా అది 6 కేజీలు కాదు 60 కేజీలు అని చెప్పి కూడా ఒక వార్త నడుస్తుంది. సో ఇవాళ రేపో అరెస్ట్ చేయడం కూడా ఖాయం. అయితే ఈ లిక్కర్ స్కామ్లో A1గా జగన్మోహన్ రెడ్డి ఉంటే A2గా వాసుదేవరెడ్డిని సిఐడి చేర్చినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు ఇంకా 25 మంది వ్యక్తులు అంటే A25 వరకు కూడా ఆ సిఐడి అయితే ఆధారాలు సేకరించింది. ఒక్కసారి లీగల్గా ముందుకెళ్ళాలి అంటే బలమైన ఆధారాలు ఉండాలి. ఎందుకంటే కేసు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి పూర్తి స్థాయి డెప్త్కు వెళ్ళి ఆధారాలు మొత్తం కూడా బయటకు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. లిక్కర్ టెండర్ల దగ్గర నుంచి నాసిరకం మద్యాన్ని అమ్మడం దగ్గర మొదలు పెడితే ఆ లిక్కర్లో ఎంత శాతం ప్రభుత్వ ఖజానాకు వచ్చింది, ఎంత శాతం పక్కదారి పట్టింది, అసలు ఎన్ని లక్షల కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయి వివరాలు అయితే తీస్తున్నారు. గతంలో మీకు గుర్తుందో లేదో పురంధేశ్వరి ఒక మద్యం షాప్ దగ్గర చూస్తే వెళ్ళి ఆ రోజు 10,000 రూపాయల సరుకు అయితే అమ్మారు. ఆఫ్ ద రికార్డు 10,000 రూపాయలు అమ్మినట్టుగా వేరొక రికార్డు రాశారు. కానీ అసలు రిజిస్టర్లో కేవలం 1,000 రూపాయలు అమ్మినట్టుగానే రాశారు. అంటే 9,000 రూపాయలు చూపించలేదు. అంటే వాళ్ళు మొత్తం అమ్మిన దాంట్లో 10% మాత్రమే రాష్ట్ర ఖజానాకి ఇస్తున్నారు. మిగిలిన మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతుంది. త్రూది ఎవరి ద్వారా అంటే వాసుదేవరెడ్డి ద్వారా. ఇందులో కొసమేర్పు ఏంటంటే ఈ లిక్కర్ దందా మొత్తాన్ని కూడా భారతీరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తుందట. ఈ లిక్కరు శాండు ఈ రెండింటి మీద వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించిన మొత్తం లెక్కలు కూడా భారతీరెడ్డినే స్వయంగా చూస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శించాయి నాడు తెలుగుదేశం పార్టీ. కానీ అప్పుడు కొట్టిపడేశారు. వాళ్ళు భారతీరెడ్డికి దీనికి సంబంధం ఏంటన్నారు. కానీ ఈరోజు సంబంధం ఉన్నట్టుగా కూడా సమాచారాలు అందుతున్నాయి. సిఐడి ఆ కోణంలో కూడా విచారణ చేస్తుంది. ఇందులో భారతీరెడ్డి పాత్ర ఎంత, ఎవరెవరితో భారతీరెడ్డి ఇన్వాల్వ్ అయింది, ఎవరెవరితో చేతులు కలిపి ఈ నాసిరకం మద్యాన్ని ఆంధ్రాకు తీసుకొచ్చారనే అంశాల మీద పూర్తి స్థాయిగా అయితే సిఐడి అయితే కూపీలాగుతుంది. అందుకనే బెయిల్ ఇవ్వద్దని చెప్పి ఆల్రెడీ కోర్టును కూడా కోరటం జరిగింది. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా వాసుదేవరెడ్డి మొదట అరెస్ట్ అయితే ఖాయం. వాసుదేవరెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చని ఆలోచననే. ఒకవేళ ఈ స్కామ్ కన్నా భారీది ఇంకా డెప్త్ ఉందని అధికారులు భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా తీగలాగితే డొంక గదిలినట్టుగా వాసుదేవరెడ్డి దగ్గర తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్లో డొంక గదులుతుంది. విచిత్రం ఏంటంటే నానక్రామ్ గూడలో ఈయన ఉంటున్నటువంటి ఇల్లు ఇది కాదు. ఎవరిదాని సిఐడి అధికారులు ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే కర్నూలుకు చెందినటువంటి ఒక వైసీపీ నేతది. ఆయన మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. మరి వైసీపీకి చెందినటువంటి నేత ఫ్లాట్లో ఎందుకు వాసుదేవరెడ్డి ఉంటున్నాడు? వీళ్ళిద్దరికీ మధ్య సంబంధం ఏంటి? అద్దుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఏమైనా గిఫ్ట్గా రాసి ఇచ్చాడా? గిఫ్ట్గా రాసి ఇచ్చే బలమైన బంధం వీరిద్దరి మధ్య ఉంది. ఒకవేళ ఆయనకి ఏమైనా లిక్కర్ దందాలు ఏమైనా వాటా ఉందా, ఆయనకి ఏమైనా లిక్కర్ షాపులు ఉన్నాయా? ఇలాంటి విషయాల మీద కూడా కూపీ లాగాల్సి ఉంది. మొత్తంగా వాసుదేవరెడ్డి వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డి బండారం కూడా బయటపడుతుంది. చంద్రబాబు గారు కూడా ఈ కేసుని చాలా పకడ్బందీగా డీల్ చేయాలి, ఎంతటి వ్యక్తులు ఉన్నా సరే వదిలిపెట్టొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాసుదేవరెడ్డి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తే సెలవు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. మొన్న సిఐడి సంజయ్ కూడా పారిపోయే ప్రయత్నం చేస్తే ఒప్పుకోలా.
అలాగే సిట్ అధిపతి కొల్లి పారిపోయే ప్రయత్నం చేస్తే ఒప్పుకోలా, అలాగే వాసుదేవరెడ్డి పారిపోయే ప్రయత్నం చేసినా కానీ ఒప్పుకోలేదు. మొత్తంగా ఏది ఏమైనా వాసుదేవరెడ్డి చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ అనేది భారీ స్కామ్ అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది 6 కేజీల బంగారం 60 కేజీల బంగారం అనేది పక్కన పెడితే అంత బంగారం ఎలా వచ్చింది, ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు, అలాగే ఆయన మాజీ అయిపోయిన తర్వాత కూడా ఆయన మీద వేటు వేసి సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ బేవరేజెస్ కార్పొరేషన్లోకి వెళ్ళి ఆ ఆధారాలు మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు, ఎందుకు ఆధారాలు డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశాడు అనే విషయాల మీద పూర్తి స్థాయి విచారణ అయితే చేయాల్సి ఉంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించిన స్కామ్గా కనపడుతున్న నేపథ్యంలో దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి బలమైన వాదనలు వినపడుతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని A1 గాను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని A2గా పెడుతూ ఇంకా కొంతమంది వైసీపీ నేతల హస్తం కూడా ఉన్నట్టుగా తేలింది. వారిని కూడా ఈ కేసులో ఇరికించి అందరికీ ఒకేసారి నోటీసులు ఇవ్వడంతో పాటు మొట్టమొదటిగా వాసుదేవరెడ్డిని అరెస్టు చేసి పూర్తి స్థాయి వివరాలు సేకరించాలని చెప్పి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాసుదేవరెడ్డి కదలికల మీద కూడా ఆ సిఐడి ఇప్పటికీ నిఘా పెట్టింది. ఆయన ఆల్రెడీ రాష్ట్రం దాటి వెళ్ళకూడదని చెప్పి ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు. సో ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆల్రెడీ ఆయన కదలికల మీద ఇక్కడ సిఐడి నిఘా కూడా పెట్టినట్టుగా ఒక సమాచారం. మొత్తంగా ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించినటువంటి అతి భారీ లిక్కర్